ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. చాలా మందికి మహేష్ తల్లి గురించి తెలిసి ఉండకపోవచ్చు. అటువంటి వారి కోసం ఈ వీడియో. టాలీవుడ్ లో సూపర్ స్టార్ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో అద్భుత చిత్రాలను చేయడంతో పాటు టాలీవుడ్ కు కొత్త హంగులు అద్దిన విషయం తెలిసిందే. ఇక కృష్ణ వారసుడిగా మహేష్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా వెలుగుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న కృష్ణ చాలా సంవత్సరాల క్రితమే రెండవ భార్యగా విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మొదటి భార్య ఇందిరాకు విడాకులు ఇవ్వకుండానే విజయ నిర్మలను ఆయన వివాహం చేసుకున్నారు. విజయ నిర్మలను వివాహం చేసుకున్న తరువాత కూడా ఇందిరాతో కలిసి ఉన్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం పిల్లల వద్ద ఉంటున్న కృష్ణ భార్య ఇందిర స్వతహాగా చాలా మృదు స్వభావి. ఆమె చాలా నెమ్మదస్తురాలు అని టాక్. అందుకే మీడియా ముందుకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కృష్ణ కెరీర్ ఆరంభంలోనే స్వయాన మామ కూతురు అయిన ఇందిరాను వివాహం చేసుకున్నారు. కృష్ణ ఇందిరాకు 5గురు సంతానం. మొదటివాడు రమేష్ బాబు కాగా మిగిలిన వారు మహేష్, మంజుల, పద్మావతి, ప్రియదర్శి. సినిమాల్లో తనకు జోడిగా నటించిన విజయ నిర్మల అంటే కృష్ణకు ఇష్టం పెరిగి ఆ తరువాత అది ప్రేమగా మారి పెళ్లికు దారి తీసింది. అయితే ఇందిర ఆ సమయంలో కృష్ణకు అడ్డు చెప్పలేదు. తాను మాత్రం జీవితాంతం కృష్ణ భార్యగా ఉండాలని కోరుకుంది. దాంతో 1969లో కృష్ణ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. కృష్ణ సినీ కెరీర్ లో విజయ నిర్మల చాలా కీలక పాత్ర పోషించారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరాను కానీ పిల్లలను కానీ చిన్నచూపు చూడకుండా సమన్యాయం పాటిస్తూ కృష్ణ వచ్చారు. దాంతో విభేదాలు లేకుండా ఇప్పటికీ 2 ఫ్యామిలీలను కృష్ణ మెయింటైన్ చేస్తున్నారు. విజయ నిర్మల వల్ల కృష్ణకు పిల్లలు కలగలేదు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.